ఎంతో అభిమానంతో సామాజిక న్యాయం జరగాలి ఈ కులాలకని నా పోరాటాన్ని బీసీల హక్కుల కోసం పోరాడుతున్న వైనాన్ని గుర్తించి కమిట్మెంట్ని గుర్తించి రాజ్యసభ ఇచ్చారు. 2 సంవత్సరాలు ఉన్నాను. అయితే ఈ ఉద్యమానికి రాజ్యసభ అనే ఆయుధం ఒక ఆయుధంగా వాడుకోవాలని చూసినా నేను రాజ్యసభలో ఎప్పుడు మాట్లాడినా బీసీల గురించే మాట్లాడినా, బీసీల హక్కుల గురించే మాట్లాడినా. నేను క్వశ్చన్ వేస్తే రావడం లేదు, 0 వాళ్ళు అలవ్ చేయడం లేదు. ఈ ఉద్యమం ఇట్లా సరిపోదనిపించింది. అందుకే ప్రజా ఉద్యమాన్ని ఒక రాష్ట్రంలో ఎట్లయితే హర్యానాలో జాట్లు ఉద్యమం చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది వాళ్ళ కాదకాసి, రాజస్థాన్లో గుజ్జాలు ఉద్యమం చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది వాళ్ళ దగ్గరికి. అట్లాగే తెలంగాణలో కూడా బలమైన ఉద్యమం బీసీ ఉద్యమం నిర్మిస్తే తప్పనిసరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ దిగొస్తాయనే ఆశయంతో నా ముందు 2 ఆశయాలు ఉన్నాయి. ఒకటి, రాజ్యాధికారంలో వాటా. ఫస్ట్ డిమాండ్ చట్టసభలో 50% రిజర్వేషన్లు సాధించాలి అన్ని రంగాల లోపల. ఇప్పుడు చూడు, ఈ రాష్ట్రం లోపల 121 సీట్లు అసెంబ్లీలు ఉంటే కేవలం 21 సీట్లు మాత్రమే బీసీలకు ఇచ్చారు. ఏ రాజకీయ పార్టీ కూడా బీసీలకు న్యాయం చేయలేకపోయింది. అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. ఇంకా మన రాష్ట్రంలో ఇంత బీసీ ఉద్యమం ఉన్నది, దీనికి భయపడి కూడా వాళ్ళు లోన్లు ఇవ్వడం లేదు, స్కీమ్లు ఇవ్వడం లేదు, బీసీ విద్యార్థులకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు, ఉద్యోగాలలో కూడా నామినల్కి ఇస్తున్నారు. ఈ విధంగా బీసీలకు అన్ని అడుగున అన్యాయం జరుగుతుంది. రాజ్యాధికారం వస్తే అన్నీ కూడా జనాభా ప్రకారం వస్తాయి. అది ఒక భాగం. రెండవ భాగం తీసుకున్నట్లయితే మన రాష్ట్రంలో నేను గత 50 సంవత్సరాలుగా పోరాడి హాస్టల్ చదువుకోవాలి, బీసీలు ఎస్సీలు ఎస్టీలు చదువుకోవాలని హాస్టళ్ళు పెట్టాలని, స్కాలర్షిప్ స్కీమ్ పెట్టాలని, అదేవిధంగా గురుకుల పాఠశాలలు పెట్టాలని పోరాటం దశల వారీగా తీసుకొచ్చి దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో కూడా ఉన్నన్ని హాస్టళ్ళు 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నన్ని హాస్టళ్ళు, గురుకులాలు, ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేవు. ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ వస్తుంది ఇక్కడ. వీటి కోసం అనేక సమరశీల పోరాటాలు చేశాం, అనేక మిలిటెంట్ ఉద్యమాలు చేశాం, ఉద్యోగాల భర్తీ కోసం ఉద్యమాలు చేశాం. ఉద్యోగాలలో బీసీలు ఈరోజు 58% ఉన్నారు మన మొత్తం రాష్ట్ర ప్రభుత్వంలో కూడా. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ కూడా 25% దాటలేదు. కేంద్రంలో అయితే 18% ఉన్నారు. ఇతర రాష్ట్రాల లెక్కలు చూస్తే 25-30 మధ్యలోనే ఉన్నారు. మన రాష్ట్రంలో 50% దాడేది. ఇవన్నీ ఉద్యోగాలు భర్తీ చేయడం, బీసీ స్టడీ సర్కిల్ పెట్టేయడం, రుణాలు ఇవ్వడానికి కార్పొరేషన్లు పెట్టేయడం, ఇవన్నిటి వల్ల బీసీల డెవలప్మెంట్ ఇక్కడ జరిగింది. ఇట్లాంటి డెవలప్మెంట్ దేశం అంతటా జరగాలని మేము ఆశిస్తున్నాం. అందుకే చట్టసభలో 50% రిజర్వేషన్లు పెట్టాలి. విద్యారంగం లోపల బీసీలు అందరూ మన రాష్ట్రంలో ఏ విధంగా అయితే చదువుకుంటున్నారో అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా బీసీలందరూ చదువుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ కులాల లోపల సమానత్వం, ఆర్థిక సమానత్వం, సాంఘిక సమానత్వం, అన్ని రంగాల లోపల దోపిడీ, పీడన, వివచ్చలేనటువంటి వ్యవస్థ నిర్మాణం కోసం సమాజం లోపల స్టార్ట్ అవుతుంది. అందుకే బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని చెప్పి నేను రాజీనామా చేశాను. బీసీలందరూ కూడా దీని మీద గత 2 నెలలుగా జరుగుతున్న మీటింగ్లలో, జిల్లాలలో, సిటీలో కుల సంఘాల నాయకులు అందరూ కూడా ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలన్నారు. అయితే ఇక్కడ ఒక క్లారిఫికేషన్ కావాలి అందరికీ. రాజీనామా చేసినావు అంటే పార్టీ రహితంగా ఉద్యమం జరపాలని. ఇప్పుడు ఉద్యమం ఎక్కువ బలంగా చేస్తే ఏదో ఒక పార్టీ వీళ్లకు ఎంకరేజ్ చేస్తుంది అనేటటువంటిది మచ్చ వస్తుంది. దాన్ని అరికట్టడానికి పార్టీలకు అతీతంగా ఉద్యమాలు చేపట్టాలని చెప్పి నిర్ణయం జరిగింది. కాబట్టి ప్రజలందరూ పెద్ద మనసుతోటి ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి అందరూ సహకరించాలి. ఈ ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా మన కులాల వారికి న్యాయం జరగాలి. చట్టసభలో రిజర్వేషన్లు రావాలి, ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, సర్పంచులు కావాలి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కావాలి, అన్ని నామినేటెడ్ పోస్టులు వాటా రావాలి. ఈ విధంగా జరగడం లేదు కాబట్టి బలమైన ఉద్యమం జరగాలి. అందుకోసం వివిధ పద్ధతుల్లో ఉద్యమాన్ని తీసుకురావాలి. రెండవది, ఇక్కడ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వవలసిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో నేను ఉద్యమాలు చేపట్టక ముందు 1975